ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఎదురుదెబ్బ తగిలింది. రాయ్ స్థానంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ స్టాన్ ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. మరోవైపు కేకేఆర్ కూడా ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వస్తున్నాడని ట్వీట్ చేసింది. 1.50 కోట్లకు ఫిల్ సాల్ట్ ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోకి తీసుకుంది. సాల్ట్ కి ఇది ఐపీఎల్లో రెండో సీజన్. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 2023లో 9 మ్యాచ్లు ఆడిన సాల్ట్ 218 పరుగులు చేశాడు. సాల్ట్ కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఇంగ్లాండ్ తరపున లీగ్ క్రికెట్ లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ఇంగ్లాండ్ తరపున సాల్ట్ 19 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. 2 ఫార్మాట్లలో కలిపి 1258 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో 2 సెంచరీలు చేయడం విశేషం. ఈ సీజన్ ఐపీఎల్ కు సంబంధించి కేకేఆర్ లో ఇది రెండో మార్పు. ఇంగ్లాండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండడంతో అతను తప్పుకున్నాడు. అట్కిన్సన్ స్థానంలో శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాను కేకేఆర్ తీసుకుంది. ఇక ఐపీఎల్ మరో 2 వారాల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న చెన్నై, బెంగుళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 23న కేకేఆర్ తన మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది.